ఆ ఈనాటి మన సమగ్ర విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఎప్పట్నుంచో మనుషుల్ని కట్టిపడేస్తున్న విషయం. అదే మన అనంతమైన విశ్వం. అవును, ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన నేపథ్యం. ఆకాశం వైపు చూడటమనేది ఒక రకంగా మన మూలాలను మనం వెతుక్కోవడం లాంటిది. ఖచ్చితంగా. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన భౌగోళిక శాస్త్ర మూలం ఆధారంగా మన సౌర కుటుంబం, భూమి, నక్షత్రాలు, అసలు ఈ విశ్వం గురించి డీప్ డైవ్ చేయబోతున్నాం. అంటే మనం ఎక్కడున్నాం, మన చుట్టూ ఉన్న ఈ విశాలమైన ఆకాశంలో ఏముంది అనే విషయాలను ఒక సైంటిఫిక్ కోణంలో పరిశీలిద్దాం. సాధారణంగా రాత్రిపూట ఆకాశం వైపు చూస్తే వజ్రాలు పొదిగినట్లు మెరుస్తున్న నక్షత్రాలు ఎంత అద్భుతంగా ఉంటాయో కదా. నిజమే, కానీ అది కేవలం ఒక అందమైన దృశ్యం మాత్రమే కాదు. ఆ కాంతి చుక్కల వెనుక మన ఊహకందని ఒక బృహత్తరమైన, అత్యంత క్రమబద్ధమైన ఖగోళ నిర్మాణం దాగి ఉంది. సో ఈరోజు మన విశ్లేషణలో ఆ నిర్మాణం గురించి, అంటే పగలు రాత్రి ఆకాశంలో జరిగే వింతల గురించి ముందుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఆకాశంలో మనకు కనిపించే అద్భుతాలలో ప్రధానమైన తేడా గురించి ఇక్కడే చర్చించాలి. అంటే రాత్రివేళ నక్షత్రాలు ఎప్పుడూ మినుకుమినుకుమంటూ కనిపిస్తాయి, కానీ అదే ఆకాశంలో చంద్రుడి కాంతి చాలా ప్రశాంతంగా, ఎలాంటి అస్థిరత లేకుండా స్థిరంగా ఉంటుంది కదా. అవును, దానికి కారణమేంటంటే నక్షత్రాలు స్వంతంగా వేడిని, వెలుతురును భారీగా విడుదల చేసే వాయుగోళాలు. వాటిని స్వయం ప్రకాశకాలు అంటారు. ఈ నక్షత్రాల కేంద్రంలో నిరంతరం న్యూక్లియర్ ఫ్యూజన్ అనే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే అపారమైన కాంతి ఉత్పత్తి అవుతుంది. మన సూర్యుడు కూడా సరిగ్గా ఇలాంటి ఒక నక్షత్రమే. ఇక్కడ ఒక చిన్న ఆసక్తికరమైన ప్రశ్న. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే అన్నప్పుడు పగటిపూట ఇతర నక్షత్రాలు ఎందుకు కనిపించవు? దీనికొక సరళమైన ఉదాహరణ చెప్తాను. ఒక చీకటి గదిలో మీరొక చిన్న టార్చ్ లైట్ వేశారనుకోండి. చీకటిలో ఆ టార్చ్ వెలుతురు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సరిగ్గా చెప్పారు. కానీ అదే గదిలో ఒక పెద్ద ఫ్లడ్ లైట్ ఆన్ చేస్తే ఏమవుతుంది? ఆ చిన్న టార్చ్ లైట్ వెలుతురు అసలు కనిపించదు. ఎగ్జాక్ట్లీ. పగటిపూట జరిగేది కూడా ఇదే. సూర్యుడి మిరుమిట్లు గొలిపే విపరీతమైన కాంతి వల్లనే పగటిపూట ఆకాశంలో ఇతర నక్షత్రాలు మన కంటికి కనబడవు. వావ్, ఇది చాలా సింపుల్గా అర్థమయ్యే ఉదాహరణ. ఇక రాత్రి ఆకాశాన్ని గమనించడానికొస్తే చంద్రుని దశల గురించి మనం మాట్లాడుకోవాలి. నిండు చంద్రుడు కనిపించే రోజును పూర్ణిమ అంటాం. అసలు చంద్రుడు ఏమాత్రం కనిపించని రోజును అమావాస్య అంటాం. అంటే నక్షత్రాలను వీక్షించడానికి అమావాస్య రాత్రి అత్యుత్తమమైనది అంటారు, అంతేనా? 100%. ఆ రోజు చంద్రుని వెలుతురు ఉండదు కాబట్టి నక్షత్రాలు మరింత స్పష్టంగా, బ్రైట్గా కనిపిస్తాయి. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ప్రాచీన కాలంలో జీపీఎస్లు, కంపాస్లు లాంటివి ఏమీ లేవు కదా. లేవు. వాళ్లు పూర్తిగా ఆకాశం మీదే ఆధారపడేవాళ్లు. మరి వాళ్లు సముద్రాల మీద, ఎడారుల్లో ప్రయాణాలు చేసేటప్పుడు దిక్కులు తెలుసుకోవడానికి నక్షత్రాలను ఎలా వాడారో మన సోర్సెస్లో చాలా అద్భుతంగా వివరించారు. ఓరు, ఇక్కడే నక్షత్ర రాసులు అంటే కాన్స్టలేషన్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ప్రాచీన మానవులు ఆకాశంలోని నక్షత్రాలను వివిధ ఆకారాలుగా ఊహించుకుని వాటిని నక్షత్రరాశులుగా పిలిచారు. ఉదాహరణకు ఉర్సా మేజర్ లాంటివి కదా. సరిగా. ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది ఒక ప్రసిద్ధ నక్షత్రరాశి. అందులో భాగమైన 7 నక్షత్రాల సమూహాన్నే మనం సప్తర్షి మండలమని పిలుస్తాం. ఈ సప్తర్షి మండలాన్ని ఉపయోగించి దిక్కులు ఎలా తెలుసుకునేవాళ్లు? నావిగేషన్ కోసం వాళ్ళొక మాస్టర్ స్ట్రోక్ వాడారు. సప్తర్షి మండలంలోని చివరు ఉండే 2 నక్షత్రాలను సూచిక నక్షత్రాలు అంటే పాయింటర్ స్టార్స్ అంటారు. ఆ రెండింటినీ కలుపుతూ ఒక ఊహాత్మక రేఖను గీసి దాన్ని అలాగే ముందుకు పొడిగిస్తే అది ఒక ప్రత్యేకమైన నక్షత్రాన్ని చూపుతుంది. అవును, అది స్థిరంగా ఒకే చోట ఉండే ధ్రువ నక్షత్రాన్ని చూపుతుంది. దీన్నే పోల్ స్టార్ అంటారు. ఈ ధ్రువ నక్షత్రం ఎల్లప్పుడూ ఉత్తర దిక్కును మాత్రమే సూచిస్తుంది. ఇది నిజంగా అద్భుతం. రాత్రిపూట ప్రయాణించే ప్రాచీన నావిగేటర్లకు ఇదొక సహజమైన దిక్సూచిలా పనిచేసిందన్నమాట. ఖచ్చితంగా. ఈ నక్షత్రాలు ఎప్పుడూ ఒకే చోట ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ కొన్ని వస్తువులు మాత్రం ఆకాశంలో తమ స్థానాన్ని మార్చుకుంటూ సంచరిస్తున్నట్లు ప్రాచీనులు గమనించారు. సరే, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఆ సంచరించే వస్తువులనే మనం గ్రహాలు లేదా ప్లానెట్స్ అంటున్నాం. అవును. ప్లానెట్ అనే పదం గ్రీకు భాషలోని ప్లానెటై అనే పదం నుండి వచ్చింది. దానికి అర్థం సంచారకులు అని. అంటే వాండరర్స్ అన్నమాట.
మన సోర్సెస్ ప్రకారం వీటికి సొంత కాంతి ఉండదు కదా? ఉండదు. ఇవి కేవలం తమ సమీప నక్షత్రం అంటే సూర్యుడి నుండి వచ్చే కాంతిని పరావర్తనం చెందించడం వల్లే ప్రకాశిస్తాయి. అలాగే మన సౌర కుటుంబానికి సోలార్ సిస్టమ్ అనే పేరు ఎలా వచ్చిందంటే రోమన్ పురాణాలలో సోల్ అంటే సూర్యభగవానుడు అని చదివాను. అవును, సూర్యుడికి సంబంధించిన వ్యవస్థ కాబట్టి ఇది సోలార్ సిస్టమ్ అయింది. ఈ కుటుంబానికి సూర్యుడే నాయకుడు. సూర్యుని ఆకర్షణ బలం వల్లే ఇవన్నీ ఒక పద్ధతిలో కట్టుబడి ఉన్నాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. సూర్యుని పుల్లింగ్ ఫోర్స్ వల్లే ఈ గ్రహాలన్నీ తమ తమ కక్షలలో తిరుగుతున్నాయి. సూర్యుడు భూమికి దాదాపు 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఇక్కడ నేను ఒక సరదా జ్ఞాపక శక్తి చిట్కాను పంచుకోవాలి. ఈ 8 గ్రహాల వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఆంగ్లంలో ఒక వాక్యముంది. మై వెరీ ఎఫిషియెంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ యాజ్ నట్స్. అవును. ఎం అంటే మెర్క్యూరీ, వి ఫర్ వీనస్, ఈ ఫర్ ఎర్త్, ఎం ఫర్ మార్స్, జే ఫర్ జూపిటర్, ఎస్ ఫర్ సాటర్న్, యు ఫర్ యురేనస్, ఎన్ ఫర్ నెప్ట్యూన్. భలే ఉంది కదా? చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మనం గ్రహాలను 2 రకాలుగా చూడాలి: లోపలి గ్రహాలు మరియు వెలుపలి గ్రహాలు. అంటే ఇన్నర్ ప్లానెట్స్, ఔటర్ ప్లానెట్స్. వీటి మధ్య ప్రధానమైన తేడా ఏంటి? సూర్యుడికి దగ్గరగా ఉండే మొదటి 4 గ్రహాలు రాళ్లతో కూడినవి. వీటిని ఘనగ్రహాలు అంటారు. ఇక వెలుపలి గ్రహాలు వాయువులు, ద్రవాలతో కూడిన భారీ గ్రహాలు. జూపిటర్, సాటర్న్ లాంటివి గ్యాస్ జైన్స్ అన్నమాట. అవును. ఇంకో అద్భుతమైన వాస్తవమేంటంటే బృహస్పతి, శని, యురేనస్ గ్రహాలకు చుట్టూ చిన్న శకలాలతో కూడిన వలయాలు అంటే రింగ్స్ ఉన్నాయి. ఇది వినడానికి చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది. కానీ ఇక్కడే ఒక వివాదాస్పదమైన విషయం కూడా ఉంది గదా, ప్లూటో గురించిన చర్చ. అవును. చాలా ఏళ్లపాటు మనం 9 గ్రహాలు అని చదువుకున్నాం. కానీ 2006లో అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య అంటే IAU ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్లూటోను గ్రహాల జాబితా నుంచి తీసేయడం కదా? తీసేయడం అనడం కంటే దాన్ని ఒక కొత్త కేటగిరీ కింద వర్గీకరించారు అనడం కరెక్ట్. ప్లూటోతో పాటు సిరెస్, ఎరిస్ లాంటి వాటిని మరుగుజ్జు గ్రహాలుగా అంటే డ్వార్ఫ్ ప్లానెట్స్గా ప్రకటించారు. అంటే తన కక్షలో ఇతర శిథిలాలు లేకుండా కక్షను క్లియర్ చేసుకోలేకపోయింది కాబట్టే ప్లూటోకి ఆ పరిస్థితొచ్చింది. ఎగ్జాక్ట్లీ. దాంతో మన సౌర కుటుంబంలో ప్రధాన గ్రహాల సంఖ్య 8కి మారింది. ఇక ఇప్పుడు మన ఏకైక నివాసమైన భూమి గురించి మాట్లాడుకుందాం. సూర్యుడి నుంచి 3వ గ్రహం, పరిమాణంలో 5వ అతిపెద్ద గ్రహం మన భూమి. అవును. భూమి ఆకారాన్ని మనం ఎలా వర్ణిస్తాం? మన సోర్సెస్ ప్రకారం దీనిని జియోయిడ్ అంటారు. అంటే ధృవాల వద్ద కొద్దిగా చదునుగా ఉండి మధ్యలో ఉబ్బి ఉండే ఆకారం. కరెక్ట్. ఈ జియోగ్రఫీ అనే పదం కూడా గ్రీకు పదాలైన జియో అంటే భూమి, గ్రాఫియా అంటే రాయడం అనే పదాల నుంచి వచ్చింది. దీనిని మనం మరింత విశాల దృక్పథంతో చూస్తే భూమి ప్రత్యేకత ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ అనంతమైన విశ్వంలో మనకు తెలిసినంతవరకు జీవమున్న ఏకైక గ్రహం భూమి మాత్రమే కదా? అవును. నీరు, గాలి, ముఖ్యంగా ప్రాణవాయువు అయిన ఆక్సిజన్, జీవించడానికి అనుకూలమైన ఉష్ణోగ్రతలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి. అందుకే అంతరిక్షం నుంచి చూస్తే భూమి ఉపరితలం 3/2 వంతులు నీటితో కప్పబడి ఉండటం వల్ల ఇదొక అద్భుతమైన నీలిగ్రహంలా కనిపిస్తుంది అంటారు. బ్లూ ప్లానెట్. ఖచ్చితంగా. ఇక భూమికున్న ఏకైక తోడు గురించి మనం మర్చిపోకూడదు. అదే మన సహజ ఉపగ్రహమైన చంద్రుడు. రాత్రి ఆకాశంలో మనకు అత్యంత ప్రకాశవంతంగా కనిపించేది చంద్రుడే. అవును. ఎందుకంటే అది భూమికి చాలా దగ్గరగా ఉంది. కేవలం 3,84,400 కిలోమీటర్ల దూరంలో. పరిమాణంలో చూస్తే చంద్రుడు భూమిలో 4వ వంతు మాత్రమే ఉంటాడు. మానవులు ఈ దూరాన్ని అధిగమించి ఎప్పుడో 1969 జూలై 21న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ద్వారా చంద్రుడిపై అడుగుపెట్టారు. అదొక చారిత్రాత్మక ఘట్టం. అయితే చంద్రుడు గురించి ఒక అద్భుతమైన రహస్యం మన సోర్సెస్లో ఉంది. అదేంటది? మనం భూమి మీద నుంచి ఎప్పుడు చూసినా చంద్రుణ్ణి ఒకవైపు మాత్రమే కనిపిస్తుంటుంది కదా? అవును. చంద్రుని వెనుక భాగం మనకస్సలు కనిపించదు. ఎందుకలా? దానికి కారణం చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 27 రోజులు పడుతుంది. అదే సమయంలో తన చుట్టూ తాను తిరగడానికి కూడా సరిగ్గా అదే 27 రోజులు పడుతుంది. ఓహో, అంటే భ్రమణం, పరిభ్రమణం రెండూ ఒకే సమయంలో జరుగుతాయి కాబట్టి మనకు ఎల్లప్పుడూ ఒకే ఫేస్ కనిపిస్తుందన్నమాట. దీన్నే టైడల్ లాకింగ్ అంటారనుకుంటా. ఖచ్చితంగా. ఇక చంద్రుడు సహజ ఉపగ్రహమైతే మనం పంపే కృత్రిమ ఉపగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. అవును. ఇస్రో లాంటి సంస్థలు పంపే ఇన్శాట్,
ఐఆర్ఎస్, ఎడ్యుకేషట్ లాంటి మానవ నిర్మిత ఉపగ్రహాలు మన రోజువారీ జీవితంలో టెలికమ్యూనికేషన్స్కి, వాతావరణ అంచనాలకి చాలా ఉపయోగపడుతున్నాయి. ఈ శాటిలైట్స్కి అవసరమైన సైంటిఫిక్ బేస్, గ్రహాలు సూర్యకాంతిని పరావర్తనం చెందిస్తాయన్న విషయాన్ని మన ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట ఎప్పుడో చెప్పారు తెలుసా? ప్రాచీన కాలంలోనే ఆయన అంత ఖచ్చితమైన లెక్కలు కట్టడం నిజంగా అద్భుతం. అవును. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. కాంతి వేగం సెకనుకు 3,00,000 కిలోమీటర్లు. చాలా వేగం. అయినా కూడా సూర్యరశ్మి భూమిని చేరడానికి దాదాపు 8 నిమిషాలు పడుతుంది. అంటే దీని అర్థమేమిటి? ఆకాశంలో మనం చూస్తున్న సూర్యుడు ఇప్పుడు వాడు కాదు, 8 నిమిషాల క్రితం వాడు అన్నమాట. అవును. మనం కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాలను చూస్తున్నామంటే ఒక రకంగా మనం గతాన్ని చూస్తున్నట్లే. ఇది వింటుంటేనే చాలా థ్రిల్లింగ్గా ఉంది. అయితే గ్రహాలు, ఉపగ్రహాలు కాకుండా ఈ అంతరిక్షంలో ఇంకేమున్నాయి? ప్రధానంగా మనం గ్రహ శకలాలు అంటే ఆస్టరాయిడ్స్ గురించి మాట్లాడుకోవాలి. మార్స్, జూపిటర్ కక్షల మధ్య ఇవి ఒక పెద్ద బెల్ట్ లాగా ఉంటాయి. అంటే ఇవి విస్ఫోటనం చెందిన గ్రహాల భాగాలు అంటారు, అంతేనా? అవును. గ్రహాలు ఏర్పడే క్రమంలో మిగిలిపోయిన రాతి ముక్కలే ఈ ఆస్ట్రాయిడ్స్. వీటితో పాటు ఉల్కలు కూడా ఉంటాయి. వీటిని మీటియోరాయిడ్స్ అంటారు. ఆకాశంలో అప్పుడప్పుడు ఫ్లాష్ లాగా వెలుగుతూ కింద పడిపోతుంటాయి కదా, అవేనా షూటింగ్ స్టార్స్ అంటారు? అవే. ఇవి సూర్యుని చుట్టూ తిరిగే రాతి ముక్కలు. ఇవి భూమి వాతావరణంలోకి అత్యంత వేగంగా ప్రవేశించినప్పుడు గాలి రాపిడికి కాలిపోయి అలా వెలుగుతాయి. కొన్నిసార్లు అవి పూర్తిగా కాలిపోకుండా భూమిమీద పడి పెద్ద పెద్ద గుంతలను కూడా ఏర్పరుస్తాయని చదివాను. కరెక్ట్. ఇవన్నీ కేవలం మన సౌరకుటుంబంలో జరిగే విషయాలు. కాని మన సౌరకుటుంబం ఎక్కడున్నో తెలుసా? ఒక మహా గెలాక్సీలో ఉంది. దాని పేరే పాలపుంత. మిల్కీవే గెలాక్సీ. రాత్రిపూట చీకటిగా ఉన్నప్పుడు ఆకాశంలో ఒక పెద్ద నదిలా ప్రవహిస్తున్నట్లు కనిపిస్తుంది అంటారు. అవును. ప్రాచీన భారతదేశంలో దీనిని ఆకాశగంగాని పిలిచేవారు. ఇందులో కోట్ల నక్షత్రాలు, అపారమైన వాయువులు, ధూళి ఉంటాయి. అంటే ఈ ఒక్క పాలపుంతలోనే బిలియన్ల నక్షత్రాలుంటాయన్నమాట. అవును. మరి ఇలాంటి లక్షలాది కాదు బిలియన్ల కొద్ది గెలాక్సీలు కలిస్తేనే మన అనంతమైన విశ్వం, అదే యూనివర్స్ ఏర్పడుతుంది. మైండ్ బ్లోయింగ్. అసలు దీని పరిమాణాన్ని మనం ఊహించలేము. ఖచ్చితంగా ఊహించలేము. ఈ విశ్వం నిరంతరం విస్తరిస్తూనే ఉంది. మన ఈరోజు చాలా లోతైన ప్రయాణం చేశాం. భూమి అనే చిన్న గ్రహంలోంచి మొదలుపెట్టి వాతావరణం నక్షత్రాలను ఎలా దాచేస్తోందో, సప్తర్షి మండలంతో దిక్కులెలా తెలుసుకుంటారో మాట్లాడుకున్నాం. అలాగే ఇన్నర్ ప్లానెట్స్, ఔటర్ ప్లానెట్స్ మధ్య తేడాలు, ప్లూటో గురించి కూడా. అవును. మన భూమి ప్రత్యేకత, చంద్రుని టైడల్ లాకింగ్, గ్రహశకలాలు, ఉల్కల నుంచి అనంతమైన విశ్వం వరకు సాగిన ఈ అద్భుతమైన ప్రయాణాన్ని విశ్లేషించాం. ఇదంతా వింటుంటే ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. ఎలాంటి ప్రశ్న? లక్షలాది గెలాక్సీలతో కూడిన ఈ అనంత విశ్వంలో సూర్యుని చుట్టూ తిరిగే భూమి అనే ఒక చిన్న రేణువుపై మనమున్నాము. అవును. విశ్వం ముందు మనం ఒక ఇసుక రేణువు లాంటి వాళ్లం. కాని ఆ ఆకాశాన్ని చూసి అర్థం చేసుకోగల మేధస్సు, సైంటిఫిక్ ఆలోచన మనకుంది. మనం అంతరిక్షంలోకి పంపుతున్న కృత్రిమ ఉపగ్రహాలు, అడ్వాన్స్డ్ టెలిస్కోప్లు నిరంతరం శోధిస్తున్నాయి. రేపటి రోజున మరెన్నో గెలాక్సీలలో అచ్చం మన భూమిలాంటి, అంటే జియాయిడ్ ఆకారముండి జీవం పుట్టడానికి అనుకూల పరిస్థితులున్న మరో ప్లానెట్ను కనుక్కుంటాయేమో కదా. ఈ అనంత శూన్యంలో మనం నిజంగానే ఒంటరివాళ్లమా, లేక మనకోసం మరో ప్రపంచం ఎక్కడో ఎదురుచూస్తోందా? వావ్! ఈ ఆలోచనే అనంతమైన విశ్వం గురించి అన్వేషించాలనే తీవ్రమైన ఉత్సుకతను, ఆశ్చర్యాన్ని మనందరిలో రేకెత్తిస్తుంది. రాత్రి ఆకాశం వైపు చూసిన ప్రతిసారి ఈ ఖగోళ రహస్యాలు మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంటాయి. మరొక ఆసక్తికరమైన సమగ్ర విశ్లేషణతో మళ్లీ కలుద్దాం.